హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానస వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ప్రకృతి ప్రసాదించే పండ్లు కాయలు అన్న ప్రతి ఒక్కరికి ఇష్టమే. అందులో పిచ్చ ఇష్టం ఉండే కొన్ని ఫ్రూట్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరికి. నాకు కూడా అలాగే పెద్ద పనస పండు అంటే చాలా ఇష్టం. అందుకోసమే వెళ్తున్నాం అన్నమాట. మన సబ్స్క్రైబరు, మన ఫాలోవరు లక్ష్మీ సిస్టరు చిన్నారదొడ్లో అయితే ఉందండి. వాళ్ళ ఊరికైతే వెళ్ళి పెద్ద పనసకాయ తీసుకురావాలనేసి నేను మా అబ్బాయి అయితే బయలుదేరి వెళ్తున్నాము. ఎంత ఇష్టం ఉండకపోతే ఇంత ఎండలో మాకు అప్ అండ్ డౌన్ 10 కిలోమీటర్లు ఉంటుందండి. అంత దూరం ఈ ఎండలో అయితే బయలుదేరాము. ఏదైనా సరే మనకి ఇష్టమైన దానికోసం ఏమైనా చేస్తారు ఎవరైనా, అంతే. మనకి ఆ కాయ ఇచ్చే సిస్టరు లక్ష్మీ సిస్టర్ అన్నమాట, మన ఫాలోవరు. హాయ్ చెప్పండి సిస్టర్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. మేము ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వస్తామే, బావి దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము. ఈ సిస్టరే అన్నమాట మనకి ప్రకృతి ప్రసాదించిండే కాయలు ఇచ్చేది. ఓకే, వెళ్ళిపోదాం రండి. వాళ్ళ బావి దగ్గర అయితే ఈ చెట్టు ఉందండి, పెద్ద పనసకాయ చెట్టు. వాళ్ళ అమ్మ నాన్న అన్నలు చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరించారు, రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. మేము వెళ్ళిన వెంటనే మీకు ఎన్ని కావాలో కోసుకెళ్ళండి, మీకు ఏది కావాలో తీసుకెళ్ళండి అనేసి అయితే చాలా ఆప్యాయంగా చెప్పారండి. మన సొంత రిలేటివ్స్ కూడా ఇంత ప్రేమగా రిసీవ్ చేసుకోరు, అంత ప్రేమగా రిసీవ్ చేసుకున్నారు. 4 కాయలు అయితే కోసి పెట్టేశారు తీసుకెళ్ళమని. మేమైతే తీసుకురాలేకపోయాము. ఇంకా తీసుకొచ్చిన అన్నీ 1 రోజు 2 రోజుల్లో తినేయలేము కాబట్టి మళ్ళీ మేము వారం తర్వాత అయితే వచ్చి తీసుకెళ్తాము అనేసి 2 కాయలు అయితే తీసుకొని వచ్చాము. 3-4 రోజులుగా చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి బంధువులకి అంతా కోసిచ్చేసారంటండి. చెట్టు నిండా ఉన్నాయంట కాయలు. నాకు ఆ చెట్టును చూస్తే భలే ఆనందం అనిపించిందబ్బా నిజంగా. ఓ 10 నిమిషాలు అయితే ఇలా కూర్చొని వాళ్ళ ఫ్యామిలీతో అందరితో మాట్లాడాను. చాలా మన సొంత వాళ్ళకంటే ఎక్కువ ప్రేమగా ఎక్కువ ఆప్యాయంగా అయితే మాట్లాడారు వాళ్ళు. నాకు ఆ పనసకాయల కంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం చాలా బాగా నచ్చింది. ఇంకా పనసకాయలోని పాలంతా పోవాలి కాబట్టి ఒక 10 నిమిషాలు అక్కడే వెయిట్ చేసామండి. తర్వాత అయితే 2 కాయలు తీసుకొని రిటర్న్ అయితే అయిపోయాము. మీకు ఏ కాయలంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకు ఫ్రూట్స్లోకల్లా పెద్ద పనసకాయ అంటే చాలా 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 ఇష్టం అన్నమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేతగా ఉండే పెద్ద పనసకాయ కోసుకొచ్చి పనసకాయ బిర్యానీ చేయాలన్నమాట. నెక్స్ట్ మంచిగా మసాలా కర్రీ పప్పులేకేస్తారు, అలాగే బిర్యానీ చేస్తారు. ఇప్పుడే తీసుకొచ్చింటా కానీ ఇప్పుడు ఉగాది పండుగ ఉంది కదండి, అవి చేయడానికైతే టైం ఉండదు మనకి. ఇంకా వండుకొని తినాల్సినవి చాలా ఉన్నాయి. పండగంతా అయిపోయిన తర్వాత ఇంకా 2 పెద్ద పనసకాయలు, దాంతోపాటు తర్నానికి రాకుండా ఉండే కాయలు తీసుకొని అయితే వచ్చి వండి మీ అందరికీ కూడా చూపిస్తాను. తీసుకొని అయితే బయలుదేరి బూదుగురు పైన పోయి శాంతిపురం పైన అయితే రిటర్న్ అయితే వస్తున్నాము. అంతలో నా ప్రియాతి ప్రేమైన తంబి కనిపించాడు. ఎప్పుడు కనిపించినా ఇలా ఆట పట్టించడమే వాడి పని. నా తమ్ముడిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటి తెలుసా? తను ఎక్కడుంటే అక్కడ నవ్వులు పండగే అన్నమాట. తను నవ్వుతూ చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ ఉంటాడు. తనున్నాడంటే ఇంకా అక్కడ నవ్వులు పండగే అన్నమాట. ఇంటికైతే వచ్చేసాము. ఎండలో 1 రోజు పెట్టి మళ్ళీ తీసి 2 రోజులు ఇంట్లో పెడితే మాగిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను, బాయ్.